అందరికీ శుభోదయం మిత్రమా. సాక్షి ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రైవేటు మల్టీ సిస్టమ్ ఆపరేటర్ ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ తమ ఛానల్ను ప్రజలకు చేరకుండా అణిచివేస్తున్నారంటూ సాక్షి టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పామిడి ఘట్టం, శ్రీ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటుంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి ఛానల్ను ప్రజలకు దూరం చేస్తుంది. మా ప్రసారాలు ఎక్కడా కనిపించడం లేదు. కొందరు ఎంఎస్ఓలు నిబంధనల ప్రకారం అలా కార్టే పద్ధతిలో ఛానల్ను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటి తుడుపు చర్యే. కోర్టు విచారణకు 2 రోజుల ముందు మాత్రమే మా ఛానల్ను అందుబాటులోకి తెస్తున్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్ళీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరపున ప్రైవేటు ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఎంఎస్ఓ తరపున న్యాయవాది ఆర్యను సుందరం స్పందిస్తూ తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. పిటిషనర్ ఛానల్ అలా కార్టే విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు ప్రభుత్వం తరపున ఒక ప్రైవేటు ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రమూ సరికాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని తేల్చి చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వము పూర్తి విచారణతో కౌంటర్ దాఖలు చేసేందుకు విచారణను వాయిదా వేసినట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది.